మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. మానక మీ నిమిత్తం నిత్యము దేవుని సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. మహాదేవుని కృప మిమ్మల్ని అందరినీ ఆవరించి దీవించునుగాక. ఈ శుభవేళ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు డబ్బుకు బాధపడతాం, ఆహారం కరువైతే వేదన పడతాం, కొన్నిసార్లు ఆరోగ్యం కరువైతే ఇబ్బంది పడతాం. అంటే కరువు అన్న సమస్యే, డబ్బు లేకపోయినా సమస్యే, మనకు కావలసిన నీరు వస్త్రం లేకపోయినా సమస్యే. ఇవన్నీ కొన్నిసార్లు తాళుకుంటాం, కొన్నిసార్లు తట్టుకుంటాం, కొన్నిసార్లు తాళుకోలేకపోతాం. అయితే విచిత్రం ఏంటంటే వీటన్నిటికంటే బాధాకరమైంది జీవితంలో నిన్ను విసిగించి బిలబిలలాడించి ముందుకు సాగనివ్వకుండా కృంగదీసేది నీ విరోధుల బృందం. అంటే కొంతమంది మనకు విరోధంగా మాట్లాడటం మొదలు పెడతారు, విరోధంగా కొన్ని కార్యాలు చేస్తారు, వాళ్ళు విరోధంగా కొన్ని అవరోధాలు కల్పిస్తారు. అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే కరువును తట్టుకోవడం కుదిరింది కానీ, రోగాన్ని ఓర్చుకోవడం కుదిరింది కానీ, ఇట్లాంటి వ్యక్తులు లేచినప్పుడు ఎంత వేదన పడతాము. నేను ఎందుకు ఈ విషయాన్ని అంత జ్ఞాపకం చేస్తున్నామంటే, చాలాసార్లు శత్రువు అనేవాడు వెలపటి నుంచో దూరాన్నించో రాడు, మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. అదును చూసి వ్యతిరేక మాటలు మాట్లాడి వ్యతిరేకమైన అభిప్రాయాలు వెళ్ళగక్కి మనల్ని ముందుకు సాగనకుండా అడ్డుపడుతూనే ఉంటాడు. అందుకని పగవాడై దూరస్తుడైతే పర్వాలేదు, మనతో చిన్నవాడే ఆ పని చేస్తే, యోసేపు విషయుడు అన్నదమ్ములందరూ ఎంతటివాడు, ఆఖరివాడు కదా, అతను చాలా ప్రేమగా చూసుకున్నారు. కానీ వాళ్ళే శత్రువులు అవుతూ వచ్చారుగా. ఓ రకంగా అప్పొస్తున్నాడు పౌలు ఉన్నాడు, తన జీవితంలో తనతో ఉన్నవాళ్ళు తనను వదిలివేసి వెళ్ళిపోయి తన గురించి చెడ్డగా చెబుతూ వచ్చారు. అపొస్తలుడైన పౌలు పయనంలో చూస్తే వాళ్ళు నాకు బహు కీడు చేశారు అనే మాట వింటాం. ఇది సహజంగా జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏమనిపిస్తుందంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మగా అర్థం కాక వ్యధ చెందుతాం. ఈ బాధ నోటితో చెప్పుకునేది కాదు, అనుభవిస్తుంటే అది తాడుకోలేము, కుమిలిపోతానే ఉంటాం. కానీ ఈ రోజున అట్టి వారిని ఉద్దేశించి దేవుడు చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, మీకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే, ఇలాంటి పరిస్థితులు మీరు నడుస్తూ ఉంటే మీరేమీ కంగారు పడబాకండి. మీకు న్యాయం తీర్చేవాడు కానీ, సహాయం చేసేవాడు కానీ, ఆదరించేవాడు కానీ ఎవరు ఉండరు. కానీ యెషయా గ్రంథం 54వ అధ్యాయము 15వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షపు వారు అగుదురు. నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు. వాళ్ళు మనకు విరోధంగా గుంపు కూడారు. మోషేకి విరోధంగా గుంపు లేచారా? బైబిల్లో గమనిస్తున్నాం కదా. దావీదుకు విరోధంగా గుంపు లేచారా? సొలొమోను పరిపాలనలో గుంపు విరోధంగా లేచారా? మన జీవితంలో మాత్రం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయిగా. ఎవరికి ఉండే స్తోమత కొద్దీ వాళ్ళ సమస్యలు ఉంటూనే ఉన్నాయి. కానీ మనం అప్పుడు కొన్నిసార్లు ఎంత వ్యధ చెందిపోతాము. ఎందుకో నా దేవుడు అలాంటి పరిస్థితులను, వ్యక్తులను చూసి కనికరించి ఈ మాటలు వాగ్దానపూర్వకంగా చెబుతున్నాడు. ఏమిటది? నీకు విరోధంగా గుంపు కూడిన వారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు, నీకు విరోధంగా కార్యాలు చేసిన వారు నీ వారు అయ్యేటట్టుగా నీ పక్షాన వారు నేను చేస్తాను అంటున్నాడు. ఆహా, అది ఎంత ఆదరణ అండి! కళా నిజమా అనిపిస్తుంది. మీరు ఈరోజు అనుకుంటున్నారుగా, నిశ్చయంగా ఆ పని చేయగలిగిన వాడు నీ విరోధులు వస్తారు, నీ పాదాల దగ్గర వంగుతారని బైబిల్లో ఉంది. ఇంతకీ కారణం ఎప్పుడు జరుగుద్దా పని? అందులో ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. నిశ్చయంగా ఆయన ఏమంటాడు తెలుసా? నేను నిన్ను కట్టెదను, మాణిక్యములతో నీ కోట గుమ్మలను, సూర్యకాంతులతో నీ గుమ్మాలను నేను కట్టుదును. అంటే దేవుడు మన జీవితాన్ని కట్టడం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి. దేవుని చేతిలో కట్టడంగా మారితే, ఒక ప్రాకారంగా తయారైతే మన విరోధులట మనం సమీపంగా రారు, చూసి చూసి వాళ్ళు మన పక్షాన అవుతారు. మరి దేవుడు కట్టే కట్టడంగా నువ్వు ఆయనకు అప్పగించుకోవాలిగా.
ఎవరిలో కదిలించిన వ్యక్తిలాగా ప్రభు నిన్ను స్థిరపరుస్తాడుగా. ఒక్కసారి ఆయన చేతులకు అప్పగించుకుంటే నా దేవుడు నిన్ను కట్టడంగా చేస్తాడు. చూసిన వారు నీ పక్ష వారు అవుతారు, విరోధులు ఒక్కరూ ఉండరు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయం. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఎవరెవరు నలిగిపోతూ కుమిలిపోతున్నారో వారందరి జీవితంలో నీవు వారిని కథలని అనుభవంగా వారిని స్థిరపరిచి వారి జీవితాలు కట్టండి. అలాగే వారి విరోధులంతా వారి పక్షమయ్యేట్టుగా మీరు కార్యాన్ని చేయండి. నీ బిడ్డను నువ్వు కడుతూ ఉంటే విరోధంగా ఎవరు నిలవగలరు? నీ బిడ్డల పక్షాన్ని నువ్వు మాట్లాడితే ఎవరు విరోధంగా నిలవగలరు? మరొకసారి బిడ్డల క్షేమం, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఆహారం, రక్షణ భాగ్యం, నెమ్మది, సమాధానం, సంతోషం, కష్టార్జితం దీవెనకరంగాను, విడిన కుటుంబాలు కలపబడడం, అనారోగ్యం చోట ఆరోగ్యం పొందడం, ఇవన్నీ మీరు చేసి ఆ కుటుంబాలను పేరు పేరున దీవించి రాకడ కొరకు ఆయత్తపరచండి. ఈరోజు పనులు ప్రారంభించిన వారందరికీ నీవు తోడుగా ఉండి మేలు చేసి క్షేమం కలుగ చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.